ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కైతే విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ కనిపించాడు. ఎందుకంటే ఈ అడిలైడ్ ఓవల్స్ గ్రౌండ్‌లో అయితే విరాట్ కోహ్లీకున్న రికార్డ్స్ చూసి డెఫినెట్‌లీ ఈ మ్యాచ్‌లో ఒక సెంచరీ ఉందేమోనని అందరం అనుకున్నాం. కానీ అది రివర్స్ అయితూ అతని క్రికెటింగ్ జర్నీలోని ఎప్పుడు జరగని ఒక వింత సంఘటన అయితే చోటు చేసుకుంది. అతడు ఎప్పుడే కానీ ఏ ఫార్మాట్‌లోనే కానీ బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ అయితే అవుట్ కాలేదు. ఏ ఫార్మాట్‌లో కూడా. కానీ ఈ సిరీస్‌లో ఈ 2 మ్యాచెస్‌లో అయితే అతడు బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ అయ్యి ఆ రికార్డ్‌ని అయితే అతడు మూట మోసాడు. కానీ ఇంకో సీనియర్ అయిన రోహిత్ శర్మ అయితే చాలా మంచి పర్ఫార్మెన్సెస్ అయితే అందించాడు. లిటరల్లీ అతడైతే మన ఇండియాని అయితే కాపాడాడని చెప్పుకోవచ్చు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏమో ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఇక ఆస్ట్రేలియా అయితే లిటరల్లీ 3 చేంజెస్ అయితే చేసింది. వాళ్ళైతే వెల్ నోన్ ఫేసెస్ అయిన ఆడమ్ జంపా మరియు అలెక్స్ క్యారీని అలానే ఎక్స్ బ్రేవియర్ అనే ఒక ఫాస్ట్ బౌలర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇక మన ఇండియన్ ప్లేయింగ్ లెవెన్లో అయితే ఎటువంటి మార్పులు చేయకుండా యాజ్ యూజువల్ వాళ్ళ లాస్ట్ ప్లేయింగ్ లెవెన్తోనే బరిలోకి దిగారు. చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలి వాషింగ్టన్ సుందర్ ప్లేస్లోని చాలా వరకు చెప్పారు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ అయితే ఒక వికెట్ టేకింగ్ బౌలర్ అయితే అసలు కాదు. అతడు రన్స్ కంటైన్ చేయగలుగుతాడు కానీ ఆ మిస్టీరియస్నెస్ని యాడ్ చేయలేరు. ఆ స్పిన్ ఒక్కటే వేయగలుగుతాడని చాలా వరకు అయితే చాలామంది క్రిటిక్స్ అయితే చెప్పుకొచ్చారు. కానీ అదైతే వర్కౌట్ కాలేదు. ఇక ఇండియా బ్యాటింగ్లో అయితే మెయిన్లీ ముందు ఇనిషియల్లీ అయితే మన రోహిత్ శర్మ మరియు శుభన్ గిల్ అయితే 5 లేదా 6 ఓవర్ల వరకు అయితే స్టేబుల్ అండ్ స్టడీగా ఆడారు. ఆఫ్ కోర్స్ రన్స్ అయితే రాలేదు. అతడైతే మెయిన్లీ వాళ్ళ దిగ్గజ ఫాస్ట్ బౌలర్స్ అయిన స్టార్క్ మరియు హేజల్వుడ్ అయితే మంచి లైనర్ లెంత్తో చాలా వరకు అయితే కట్టడి చేశారు. 2 ఎండ్స్ నుంచి ఇనిషియల్ అయితే వీళ్ళిద్దరు ప్రెజర్ పెట్టిన తర్వాత ఎక్స్ బ్రేవియర్ వచ్చి శుభన్ గిల్ వికెట్ని అయితే పడగొట్టాడు. ఆ తర్వాత అయితే రోహిత్ శర్మ చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా చాలా నీట్గా అయితే ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడు. అదే ఓవర్లో విరాట్ కోహ్లీ కూడా అవుట్ కావడంతో ఎక్కువ బర్డన్ అనేది రోహిత్ శర్మ పైన పడింది. ఇతడైతే చాలా మంచిగా ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేశాడు. ఇనిషియల్ అయితే ఫస్ట్ 30 బాల్స్లో కేవలం 8 రన్స్ మాత్రమే కొట్టాడు. ఆ తర్వాత 30 బాల్స్లో ఏకంగా 40 రన్స్ కొట్టి అతడైతే ప్యూర్గా సెట్ అయిపోయాడు గ్రీస్లో. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మరియు రోహిత్ శర్మ అయితే చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్ని నెలకొల్పి ఏకంగా థర్డ్ వికెట్కి అయితే 100 రన్లు పైగా పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. కేవలం 136 బాళ్లలో అద్భుతమైన పార్ట్నర్షిప్ని నెలకొల్పి మన మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ని అయితే సేఫ్ చేసి పడేశారని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేసు రోహిత్ శర్మ ఆర్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు అవుట్ అయిపోయి ఉంటే డెఫినెట్లీ మన లోయర్ డౌన్ ద ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే చాలా ప్రెజర్ ఉండేది. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ ఇటువంటి ప్లేయర్స్ పైన అయితే చాలా ఎక్కువ ప్రెజర్ అయితే ఉండొచ్చు. ఇక వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా 30 ఓవర్ల వరకు సాఫీగా కొనసాగింది. అప్పటి వరకు అయితే మన స్కోర్ అంచనాలు కూడా మన ఇండియా స్కోర్ అంచనాలు దాదాపు 300 దగ్గర రావచ్చేమో అందరూ అంచనాలు వేశారు. మెయిన్లీ రోహిత్ శర్మ ఆడే విధానం చూస్తే ఇంత టఫ్గా పిచ్ లేదేమో అన్నట్లయితే అతడు సెట్ అయిపోయిన తర్వాత బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక అందరూ 300 అనుకున్న సమయంలో 30 ఓవర్ దగ్గర అయితే రోహిత్ శర్మ మరియు వెంటనే శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా కేవలం 11 రన్లకే అవుట్ కావడంతో అక్షర్ పటేల్ మరియు నితీష్ కుమార్ రెడ్డి లిటరల్లీ చిన్న పార్ట్నర్షిప్ని అయితే కొనసాగించాడు. ఇక ఆస్ట్రేలియన్ బౌలింగ్ విషయానికి వస్తే లిటరల్లీ వాళ్ళైతే 2 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ అయితే అద్భుతమైన బౌలింగ్ వేసి అతని బౌలింగ్లో 2 వికెట్లు తీశాడు. హేజల్వుడ్ అయితే చాలా ఎకనామికల్గా ఒక్క వికెట్ కూడా తీయకుండా ఒక ఎండ్ అయితే ప్రెజర్ని మొత్తం హోల్డ్ చేసి పడేశాడు. కేవలం 2.9 ఎకానమీ మెయింటైన్ చేసి అద్భుతమైన బౌలింగ్ అయితే కనపరిచారు. అలానే వాళ్ళ మిస్టీరియస్ లెగ్ స్పిన్నర్ అయిన ఆడమ్ జంపా అయితే 4 వికెట్లు పడగొట్టి మన ఇండియాని అయితే పతనాన్ని శాసించాడని చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్లో కేఎల్ రాహుల్ మరియు అక్షర్ పటేల్ లాంటి మెయిన్ పిల్లర్స్ని అయితే పడగొట్టి పడేశాడు. మెయిన్లీ నెంబర్ 4లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ని కూడా ఒక గుగ్లీతో బౌల్డ్ చేసి పడేశాడు. ఇంకా యాజ్ యూజువల్ ఆస్ట్రేలియా ఎలా అయితే మనం ఊహించుకుంటామో వాళ్ళు ఎంత టఫ్గా ఆడతారో అనేది సేమ్ అలానే వాళ్ళ టఫ్నెస్ని వాళ్ళ బ్రూటల్నెస్ని అయితే ఈరోజు ఫస్ట్ హాఫ్లో చూపించారు. అలానే సెకండ్ హాఫ్లో కూడా 264 రన్లతో చేసింగ్కి దిగిన సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఇనిషియల్లీ అయితే ఆస్ట్రేలియన్స్ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చారు మన బౌలర్స్కి, హర్షదీప్ సింగ్ మరియు మొహమ్మద్ సిరాజ్కి. ఆ తర్వాత ఇక ఆస్ట్రేలియన్ ఓపెనర్స్ ఎప్పుడైతే యాక్సిలరేట్ చేద్దాం అని అనుకున్నారో అప్పుడైతే హర్షదీప్ సింగ్ ఒక మంచి అవుట్ స్వింగర్ వేసి కెప్టెన్ మిచెల్ మార్ష్ని అయితే పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత అయితే ట్రావిస్ హెడ్ పైన అయితే చాలా హోప్స్ ఉండేవి. ఎందుకంటే అతనిపై ఈ గ్రౌండ్లో లిటరల్లీ 121 యావరేజ్ ఉందంట. అంటే అతడు వన్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ గ్రౌండ్లో. కాబట్టి ఈ గ్రౌండ్లో అతడు ఏమైనా చేయగలుగుతాడని మన ఇండియన్స్ అయితే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు. కానీ అవన్నీ తిప్పికొడుతూ హర్షిత్ రాణా అయితే ఒక మంచి బాల్ వేసి ట్రావిస్ హెడ్ని అయితే పెవిలియన్ బాట పట్టించాడు.
ఆ తర్వాత వచ్చిన మాథ్యూ షాట్ అయితే లిటరల్లీ మన ఇండియాకి అయితే ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్‌లో అతడైతే చాలా అగ్రెసివ్‌గా ఆడాడు. లిటరల్లీ 130 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. ఆ తర్వాత అతడు స్లో డౌన్ అయ్యాడు బికాస్ ఆఫ్ అవుట్ స్పిన్నర్స్. అలానే మాథ్యూ షాట్ మరియు రిన్షా అయితే చాలా మంచి పార్ట్నర్‌షిప్‌ని మేల్కొల్పి మిడిల్ ఓవర్స్‌లో అయితే ఆస్ట్రేలియాకు అంత స్టేబుల్ పార్ట్నర్‌షిప్‌తో పాటు కన్సిక్యూటివ్ రన్స్ కూడా రాబట్టగలిగారు. ఇక అలానే మిడిల్ ఓవర్‌లో వచ్చిన కూపర్ కాల్‌ని కూడా చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండడు ఇతడు ఇంత మంచి బ్యాటింగ్ కనపరుస్తాడని. కేవలం ఆడిన 53 బాల్లలో 61 రన్లు కొట్టి ఇనీషియల్లీ చాలా నర్వస్‌గా కనిపించిన తర్వాత కూడా లాస్ట్ వరకు మ్యాచ్‌ని అయితే ఫినిష్ చేయగలిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బిగ్ బ్యాష్ ఫేమ్‌తో వచ్చిన మిచెల్ ఓవెన్ అయితే లిటరల్లీ మన ఇండియా నుంచి మ్యాచ్‌ని ఈజీగా ఆస్ట్రేలియా వైపు తిప్పి పడేశాడని చెప్పుకోవచ్చు. అతనికున్న పవర్ హిట్టింగ్ కెపాసిటీతో కేవలం 23 బాల్లలో 36 రన్లు కొట్టి మన ఇండియా వైపు అంతో ఇంతో ఉంది, ఇక్కడి నుంచి కొంచెం ఫైట్ బ్యాక్ చేయవచ్చు అన్న సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ వాళ్ళ సైడ్ మ్యాచ్ని అయితే టర్న్ చేసి పడేశాడు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే ఇనీషియల్లీ అయితే మొహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ అయితే చాలా మంచిగా వేశారు. ఆ తర్వాత వచ్చిన హర్షిత్ రాణా అయితే ఇనీషియల్లీ రన్స్ లీక్ చేశాడు. కోర్స్ ఒక 2 వికెట్లు అయితే తీశాడు. ఆ తర్వాత అయితే ఎక్కడే కానీ అతడు మంచి బౌలింగ్ అయితే కనపరచలేడు. ఆ తర్వాత మన స్పిన్నర్లు కూడా ఒకానొక సమయం వరకు అయితే చాలా మంచిగా వేశారు. అక్కడ 28th ఓవర్ 30th ఓవర్ దగ్గర ఒక డ్రింక్స్ బ్రేక్ జరిగింది. ఆ తర్వాత అయితే మన స్పిన్నర్ల యొక్క డామినేషన్ అయితే తగ్గిపోయింది. అంతవరకు మంచిగా డామినేట్ చేసి గేమ్‌లో ఉన్నారు. అలానే అపోనెంట్ ప్లేయర్స్‌కి అయితే చాలా వరకు టైట్ లైన్ లెంతులు వేసి వాళ్ళకు రన్స్ ఇవ్వకుండా చేశారు. ఇఫ్ ఇన్ కేస్ కుల్దీప్ యాదవ్ ఉండింటే డెఫినెట్లీ వాళ్ళైతే చాలా వరకు స్ట్రగుల్ అయ్యేవారు. ఎందుకంటే మన నార్మల్ ఆఫ్ స్పిన్నర్స్ అయిన వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్‌కి చాలా వరకు స్ట్రగుల్ అయ్యారు. ఇఫ్ ఇన్ కేస్ చైనామెన్ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్ ఉండింటే డెఫినెట్లీ అతడు వేసిన గుగ్లీలు అలానే అతను వేసే ఫ్లిప్పర్స్‌ని అయితే చాలా వరకు కనుక్కోలేక ట్రబుల్ అయ్యి సచ్చేవారు. ఇక ఈ మ్యాచ్‌లో మెయిన్ కన్సర్న్ ఏమన్నా ఉందా అంటే మన టీమిండియాకు డెఫినెట్లీ అది ఫీల్డింగ్స్‌లో అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. మెయిన్లీ మన ఇండియన్ ఫీల్డర్స్ అయితే 2 క్యాచెస్ అయితే మిస్ చేశారు. అలానే ఈజీ సింగిల్స్ అయితే చాలా వరకు ఇచ్చారు. అలానే సింగిల్ ఉన్న చోట డబుల్స్ కూడా ఈజీగా వెళ్ళిపోయారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్